కొత్త జూదాలను ప్రొద్దుటూరుకు పరిచయం చేశారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డిపై రాచమల్లు హాట్ కామెంట్స్ చేశారు. జపాన్, తైవాన్లలో నిర్వహించే ఆన్లైన్ బెట్టింగ్ జూదాన్ని బెంగళూరు, హైదరాబాద్ నుంచి నిర్వహిస్తున్నారని చెప్పారు. జూద లావాదేవీలకు కొందరి అనామకులతో బ్యాంకు ఖాతాలు తయారు చేశారన్నారు. ఈ బ్యాంక్ అకౌంట్లతో లక్షల్లో లావాదేవీలు జరుపుతున్నట్లు ఆరోపించారు. యాప్ల ద్వారా క్యాసినో, క్రికెట్ బెట్టింగ్, పేకాట, కలర్స్ వంటి జూదాలు సాగిస్తున్నారని చెప్పారు రాచమల్లు. కూటమి సర్కారు వచ్చాక ప్రొద్దుటూరులో జూదం పెరిగిందని అన్నారు. వరద అనుచరులే అన్ని అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఇక్కడ జరిగే అసాంఘిక కార్యకలాపాలను నియంత్రించే స్థితిలో స్థానిక పోలీసులు లేరని, జిల్లా ఎస్పీ జోక్యం చేసుకుంటే తప్ప ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు అదుపులోకి రావన్నారు రాచమల్లు. నూతన జూదాలకు వరవడి శ్రీకారం చుట్టింది. కొత్త సరికొత్త జూదాలకు ప్రొద్దుటూరు అడ్డా అయింది. ఈ జపాన్కు సంబంధించిన, తైవాన్కు సంబంధించిన కంపెనీ అక్కడ స్టార్ట్ అయి బెంగళూరు, హైదరాబాద్లో ఆఫీసులు ఓపెన్ అయితే పొద్దుటూరులో నూతన వరవడి శ్రీకారం చుట్టి అకౌంట్లు కొత్తవి ఓపెన్ చేసి బ్లాక్ మనీని వైట్ మనీని మార్చుకుంటా జూదాలు యాప్స్లో పోయి ఆడుకుంటా అంటే ఆ నేపథ్యంలో పోలీసు వాళ్ళు పట్టుకోనికపోతే నీ మనిషి మురివలను పట్టుకొస్తా అంటే ఇడిచిపెట్టమని గదురుకుంటే ఎస్ఐని ఇడిచిపెట్టి వచ్చినాడు. ప్రమాణం చేసి చెప్తాడో చెప్పమను, వరదాడి చెప్పమని ఎస్ఐని చెప్పమను. శ్రీనివాసులను నేను మురివలను పట్టుకున్నా ఒక క్లబ్ కాడ. వరదలాడి నాకు ఫోన్ చేసి గదురుకున్నాడు, మా సీఐకి గదురుకున్నాడు, వదిలిపెట్టి వచ్చినాం. యాప్స్లో అతను ఉన్నాడు, పాత్ర ఉంది అని నేనంటానా? లేదని వరదాడి చెప్తాడో, ఎస్ఐ చెప్తాడో, పోలీసులు చెప్తారో చెప్పమను.